3.5 సంవత్సరాలు దేవునితో సహవాసం చేసి ప్రభుతో నడిచిన ఆ ఇస్కరియోతు యూదా దొంగగానే మిగిలిపోయాడు. 3.5 నిమిషాలు ఆ సిలువలో దేవునితో మాట్లాడిన ఆ దొంగ దేవుని రాజ్యము పరదేశములో ఉండడానికి ఏర్పాటు చేయబడినాడు. ఇస్కరియోతు యూదా అయితే దేవునితో ఉన్నప్పటికీ, దేవునితో సహవాసం చేసినప్పటికీ 30 వెండి నాణ్యాలకు ఆయనను అమ్ముకొని దొంగగా నిలిచిపోయాడు. ఈ సిలువలో ఆ దొంగ అయితే, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో, నేను దొంగగానే ఉన్నాను, దొంగగానే మరణిస్తున్నాను, నీ రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను క్షమించమని దేవుని అడిగి ఆయన పరదేశి అయిన రాజ్యంలో ఉండడానికి ఏర్పాటు చేయబడినాడు. ప్రియమైన బిడ్డలారా, మరి నీవు ఎలా ఉన్నావు? ఈ లోకంలో జీవిస్తున్న నీవు ఇస్కరియోతు యూదా మాదిరిగా ఉన్నావా, లేక ఈ క్షమాపణ కలిగిన ప్రభువా నన్ను క్షమించు, నన్ను జ్ఞాపకం చేసుకో అన్న దొంగ మాదిరిగా ఉన్నావా? దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఇప్పుడైతే అందరూ మారు మనసు పొంది మారు మనసు పొందాలనే ఆజ్ఞ అందరికీ ఇవ్వబడినదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాటను మనం గమనించవచ్చు. ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఈ మాటను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.